బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేయగా ఇవాళ టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు నామినేషన్ వేయనున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇవాల్టితో నామినేషన్లు దాఖలు ముగియనుండడంతో మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. ఇక తెలంగాణలోనూ ఇవాళే అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి 3 అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ నామినేషన్ వేస్తారు. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనుండగా సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్ ను ఫైల్ చేస్తారు. అయితే బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని పెట్టకపోవడంతో ఎన్నిక నామమాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఇప్పటికే పార్టీల అభ్యర్థుల్ని ఫైనల్ చేశాయి. ఇక ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేశారు. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ రోజే చివరి రోజు. అయితే ఇంకా ఏపీలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం బీజేపీ అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు. ఎప్పటికీ ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే తెలంగాణలోని పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నామినేషన్ దాఖలకు చివరి రోజు. అయితే ఇక్కడ తెలంగాణలో అటు ఏపీలో టీడీపీ, జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాయి. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ తన మిత్రపక్షానికి సిపిఐకి 1 సీటు కేటాయించింది. తను 3 స్థానాలలో పోటీ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ కూడా 1 స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. చూసినట్లయితే అద్దంకి దయాకర్ అటు సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరిగేట అన్ని సామాజిక వర్గాలను కలుపుతూ ఈ అభ్యర్థుల ప్రకటన అనేది నిన్న ఏఐసిసి విడుదల చేసింది. మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ ఆయన ఎప్పటి నుంచో పార్టీకి లాయల్గా ఉన్నారు. తుంగతుర్తి టికెట్ను కూడా ఆయన మొన్న ఎన్నికల్లో త్యాగం చేయాల్సి వచ్చింది. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు. ఇక బీసీ కోటాలో, మహిళా కోటాలో విజయశాంతిని అభ్యర్థిగా ప్రకటించారు. ఎప్పుడు పార్టీని అంటిపెట్టుకొని దశాబ్దాలుగా పార్టీ కష్టకాలంలో కూడా పార్టీని వీడకుండా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శంకర్ నాయక్ ప్రస్తుతం నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఎంపీటీసీ సభ్యునిగా, ఎంపీపీగా, జెడ్పీటీసీ సభ్యునిగా అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన ముఖ్యంగా పార్టీని అంటిపెట్టుకొని ఉండడంతో ఆయనకు కూడా టికెట్ అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకి కేటాయించారు. ఇక సిపిఐ మిత్రపక్షం కావడంతో దానికి 1 సీటు కేటాయించారు. సిపిఐ ఇప్పటికే నెల్లికంటి సత్యాన్ని తమ అభ్యర్థిగా ప్రకటించింది. 11 గంటల తర్వాత వీళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అసెంబ్లీలో వీళ్ళ నామినేషన్ దాఖలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆశావాహులు భారీగా ఉన్నారు, కానీ వాళ్ళకు 1 స్థానం దక్కుతుంది. ఇటీవలనే అటు సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమెకు ఇటీవలనే విప్గా కూడా ఆమెకు బాధ్యతలు ఇవ్వడంతో ఆమెను కొనసాగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ దాసోజు శ్రవణ్ను వైపు అటు కేసీఆర్ మొగ్గు చూపించారు. అటు బీఆర్ఎస్ వాణిని గట్టిగా వినిపించడంతో పాటు యువకుడు గతంలో అటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ అప్పట్లో గవర్నర్ తమిళసై వీళ్లకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవడంతో అప్పటి నుంచి కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. దాంతో ఇప్పుడు ఖాళీ అవుతున్న స్థానానికి సంబంధించి దాసోజు శ్రవణ్ను ఎమ్మెల్సీగా ఆయనను ప్రకటించారు. అయితే అటు బీఆర్ఎస్ పార్టీ
ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిలబెడుతుందంటూ భావించినప్పటికీ చివరి నిమిషం వరకు ఆ చర్చ పార్టీలో జరిగింది. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెడదాము, కాంగ్రెస్ నుంచి కొన్ని చీలే అవకాశం ఉంటుంది, లేకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిన ఎమ్మెల్యేలు కొంతవరకు ఇటు మొగ్గు చూపించే అవకాశం ఉంటుందంటూ భావించినప్పటికీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గి కేవలం ఒకటే అభ్యర్థిని నిలబెట్టారు. ఈ 5 స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే టీడీపీ అక్కడ కూడా 5 స్థానాలకు ఖాళీ అయ్యాయి. టీడీపీ 3 స్థానాలలో అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించింది. జనసేన నాగబాబుకు ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. ఆయన ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. బీజేపీ ఇంకా ఎవరు అభ్యర్థి అనేది మరి కాసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీజేపీలో కూడా భారీగా ఆశావాహులు ఉండడంతో కొంత కష్టతరంగా అభ్యర్థి ఎంపిక అనేది కొంత కష్టతరంగా మారింది. మరికొద్ది సేపట్లోనే అభ్యర్థి ప్రకటన కూడా ఉంటుంది. ఇక టీడీపీ కనుక చూసినట్లయితే కర్నూలు జిల్లా రాయలసీమ నుంచి బీటీ నాయుడిని, అట్లనే అటు కోస్తా నుంచి బీదా రవిచంద్ర యాదవ్, నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు, పార్టీ యువ నేత, అటు తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకున్న వ్యక్తి కావడంతో బీదా రవిచంద్ర యాదవ్కి ఇచ్చారు. అట్లనే బీటీ నాయుడు అటు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సీనియర్ నాయకులు అటు కాదని చెప్పి యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్ నాయకులు, పర్చూరి అశోక్ బాబు, వీళ్ళందరూ కూడా రెండోసారి ఆశించినప్పటికీ వాళ్ళెవరికి కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వని చంద్రబాబు నాయుడు బీటీ నాయుడు వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో బీటీ నాయుడు చాలా కీలకంగా వ్యవహరించాడు. అటు పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడుకి మధ్య వారధిలా ఆయన పనిచేశారు. స్వతహాగా న్యాయవాది కావడంతో ఆయన తరచూ చంద్రబాబు నాయుడిని జైల్లో కలిసేవాళ్ళు. ఆయన చెప్పిందంతా కూడా సందేశాన్ని అటు పార్టీ కార్యకర్తలకు అందజేయడంతో పాటు కర్నూలు జిల్లాలో అటు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా గట్టిగా పార్టీని అంటిపెట్టుకొని నిలబడి ఉండడంతో ఆయన వైపు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. అలానే బీదా రవిచంద్ర యాదవ్ నెల్లూరు జిల్లాకు చెందిన బలమైన నేత, యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత, వీళ్ళిద్దరూ కూడా బీసీ నాయకులు కావడంతో వాళ్ళిద్దరి వైపు అటు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపారు. కావలి గ్రీష్మ గతంలో స్పీకర్గా పనిచేసిన ప్రతిభాభారతి కుమార్తె, కొంత దుందుడుకు నేతగా ఆమెకు పేరుంది. ఇటీవల యువనేతగా లోకేష్ టీంలో మొదటి నుంచి కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. కావలి గ్రీష్మ మహానాడులో ఆమె చేసిన ప్రసంగం కావచ్చు, వైసీపీ నేతలను సవాల్ చేస్తూ తొడగట్టడంతో ఒక్కసారిగా కావలి గ్రీష్మ పేరంతా కూడా వినిపించిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా చాలా దుందుడుకుగా వ్యవహరిస్తుంది. కావలి గ్రీష్మ వ్యవహార శైలిపైన అనేక విమర్శలు వచ్చినా కానీ ఇప్పుడు ఇటువంటి నాయకులు, ఇటువంటి రెండవ తరం నాయకులు అవసరం అని భావించిన లోకేష్ టీం కావలి గ్రీష్మను ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అటు 2 తెలుగు రాష్ట్రాల్లో 10 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లోనే ఇటు తెలంగాణలో 11 తర్వాత అందరూ నామినేషన్లు దాఖలు చేస్తారు. అటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అభ్యర్థి ప్రకటన మరి కాసేపట్లోనే ఉంటుంది. అభ్యర్థి ప్రకటన కాగానే వాళ్ళు కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే వాళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాధిక, థ్యాంక్ యూ పవన్.